మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆదివారము మాఘ అమావాస్య, అతీత శక్తివంతమైన రోజు. ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు. ఇలా ఆదివారము అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. ఇలాంటి అమావాస్య రోజు చాలామంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు. బంగారము నగలు కొంటూనే ఉంటారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. బంగారము నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాలలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. ఆ 5 దేవతా వృక్షాలు ఏమిటి అంటే, మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనము, నాలుగవది సంతాన వృక్షం, ఐదవది మందారము. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు భాను అమావాస్య రోజు మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు, బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి భాను అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు. దానిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు. దానిలో ఎటువంటి తప్పు లేదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు. అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు. కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారాన్ని ఆడవారే కాదు, బంగారం కొనాలనే
కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి. అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి. తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజ గదిలోనికి వచ్చేయండి. ఈ మందార ఆకును పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి. అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి. ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి. ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి. అంటే ఆ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది. ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది, కానీ దానికి సరిపడా ధనం లేదు. ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. ఆ తరువాత ఇక పూజ గది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి. దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక 24 గంటలు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఆ శనగలను తీసేసి ఆవుకు పెట్టేయండి. ఆవులు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ కోకిలకు కానీ పెట్టేయండి. మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు. కాబట్టి మీరు కూడా భాను అమావాస్య రోజు మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఆదివారం అమావాస్య కలిసి వస్తే అది చాలా విశేషమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైనది, ఏ పాపాన్ని అంటనివ్వదు. కనుక ఈ మాసానికి మాఘమాసమని పేరు. మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో వివరించారు. మాఘ అమావాస్య రోజు ఎవరైతే పెద్దలకు తిలలు సమర్పిస్తారో, అంటే నువ్వులు మరియు నీటితో తర్పణాలు సమర్పిస్తారో వారికి 1000 సంవత్సరాలు శ్రాద్ధం పెట్టిన ఫలితం వస్తుందని పురాణాలలో ఉంది. విష్ణు పురాణం ప్రకారం సనత్ కుమారుడు ఉరూరువుడికి మాఘ అమావాస్య గురించి చెప్పాడు. మాఘ అమావాస్య రోజు చెయ్యు శ్రాద్ధం వలన 1000 సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈ శ్రాద్ధం వలన పెద్దలు 1000 యుగాలు ఆనందంగా సుఖంగా ఉంటారని ఉరూరుడికి సనత్ కుమారుడు చెప్పాడు. అందులోనూ మాఘ అమావాస్య ఆదివారంతో కలిసి రావటం ఇంకా విశేషం. ఇలాంటి అద్భుతమైన రోజున పితృదేవతలకు శ్రాద్ధం పెట్టి వారిని స్మరిస్తే మీ ఇంట్లోని కష్టాలన్నిటినీ తీర్చి పితృదేవతలు సకల ఐశ్వర్యాలను కలగజేస్తారు. ఇక ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ మాఘ అమావాస్య రోజు దుప్పటిని కానీ పాదరక్షకులను కానీ గొడుగును కానీ ఎవరికైనా దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఇక మాఘ అమావాస్య సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు ఉదయం నీటితో సూర్యుడికి ఆర్జమిచ్చి సూర్య నమస్కారాలు చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. మాఘమాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. సాధారణంగా ఈ మాఘమాస అమావాస్యను శూన్యతిథిగా చెప్తూ ఉంటారు. ఈ అమావాస్య ఎంతో పవిత్రమైన రోజు. ఈ మాఘ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణమైన దానికన్నా అధిక రెట్ల ఫలితాలు లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మాఘ అమావాస్య పితృతర్పణాలు వదలడానికి కూడా ఎంతో అనుకూలమైన రోజు. ఇంత ప్రత్యేకమైన మాఘ అమావాస్య రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆకుకూరను తినిపిస్తే సకల దేవతల అనుగ్రహం మీకు లభించి
అప్పులు, ఆర్థిక బాధలు తీరిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టతను కలిగి ఉంది గోవు. మాతృస్థానం తర్వాత ద్వితీయ స్థానాన్ని గోవుకి ఇవ్వటం జరిగింది. అందుకే గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. గోవుకు వేద ప్రమాణము అయినటువంటి విశిష్టత ఉంది. గోవు దేవతా స్వరూపమే కాదు, ధర్మానికి ప్రతిరూపం. గోవులో సర్వదేవతలు, సర్వతీర్థాలు, 14 లోకాలు కొలువై ఉన్నట్లుగా స్కంద పురాణం చెప్తుంది. శతకోటి జీవులలో గోవు చాలా పవిత్రమైనది. అలాగే గోవు యొక్క మలము, మూత్రము కూడా ఎంతో పవిత్రమైనవిగా చెప్తూ ఉంటారు మన పెద్దలు. ముఖ్యంగా ఈ మాఘ అమావాస్య రోజున గోవుకు ఇప్పుడు మనం చెప్పే ఈ ఆహారాన్ని తినిపిస్తారో వారికి ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి. మాఘ అమావాస్య నాడు ఉదయం చక్కగా స్నానం చేసి మీకు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళండి. అక్కడే ఉండే గోవులకు మీ శక్తిని బట్టి పాలకూరను తినిపించండి. ముందుగా గోవుకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి మీరు ఆ పాలకూరను మీ చేతితో మాత్రమే తినిపించండి. ఈ విధంగా అమావాస్య నాడు గోవుకు ఎవరైతే పాలకూరను తినిపిస్తారో వారికి ధనప్రాప్తి కలుగుతుంది. రావాల్సిన ధనాన్ని పొందుతూ ఉంటారు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఆర్థికంగా ఎదుగుతారు. స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. అందుకే అమావాస్య నాడు గోవుకు పాలకూరను తినిపించి ప్రదక్షిణలు చేయండి. గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే భూమండలం చుట్టూ ప్రదక్షిణలు చేసినంత పుణ్యాన్ని పొందుతారు. కనుక మాఘ అమావాస్య నాడు గోవుకు పాలకూరను తినిపించి అష్టైశ్వర్యాలను పొందండి. మాఘమాసంలో చేసే నదీ స్నానం ఎంతో శ్రేష్టమైనది. కానీ చాలామంది మాఘస్నానం చేసి ఉండరు. అలా ఇప్పటి వరకు మాఘస్నానం చేయని వారు కనీసం ఈ ఒక్క మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేసినా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఇలా ఈరోజు మాఘ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. ఈ మాఘమాసంలో అన్ని నదుల్లోని నీళ్లు గంగా నీటితో సమానంగా మారుతాయి. కనుక మాఘ అమావాస్య రోజు నదీ స్నానం చేస్తే సర్వ పాపాలు హరించుకుపోతాయి. మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణం అనంతరం రౌరవాది నరకములు అనుభవించటం కంటే తాను బ్రతికి ఉన్నప్పుడే మాఘస్నానం ఆచరించటం ఉత్తమం. మాఘ అమావాస్య రోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. ఈరోజు ఉదయం ఎవరైతే ప్రాతకాలంలోనే స్నానమాచరిస్తారో వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది. స్నానం ఒక ఔషధం లాంటిది. శరీరానికి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని స్నానం అందిస్తుంది. ఈరోజు ప్రాతకాలంలో నీటిలో సూర్యుడు మరియు అగ్ని ఉంటారు. అందువలన ప్రాతకాలంలో స్నానం చేస్తే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు అనగా మాఘ అమావాస్య రోజు నదిలో కానీ, చెరువులో కానీ, బావి వద్ద కానీ ప్రాతకాలంలో స్నానం చేసేవారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నదుల్లో, చెరువుల్లో అందరూ స్నానం చేసే పరిస్థితి లేదు. ఇలా నదీ స్నానం చేసే వీలు లేని వారు ఈ మాఘ అమావాస్య రోజు ఇంటి దగ్గరే ఉదయమే స్నానం చేసుకుంటే సరిపోతుంది. అలా స్నానం చేసే సమయంలో చెంబులో నీటిని తీసుకొని గంగా 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 అని 3 సార్లు అనుకుని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందని, ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘ పురాణం చెప్తుంది. నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది. గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది. గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలను హరించుకుపోతాయి. ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు. కనుక మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే ముందు చెంబుడు నీటిని తీసుకొని గంగా 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 అని అనుకుని ఆ తర్వాత స్నానం చేయండి. ఇక ఈరోజు ఇలా స్నానం చేసే ముందు ఆ నీటిలో కొద్దిగా నువ్వులను కానీ లేదా 7 తులసి ఆకులను కానీ లేదా 5 చుక్కల పాలను కానీ వేసుకుని స్నానం చేయాలి. ముందు నీటిలో నువ్వులు కానీ, తులసి ఆకులు కానీ, పాలు కానీ కలిపి తర్వాత ఒక చెంబుడు నీటిని తీసి గంగా 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 అని 3 సార్లు అనుకుని ఆ చెంబుడు నీటిని తలపై పోసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దోషాలు, బాధలు పోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.